జూలై 27 నుండి శ్రీలంక టూర్ ప్రారంభం కాబోతుంది. ఈ టూర్లో మొత్తం 3 టీ20 మ్యాచ్లు, 3 వన్డే మ్యాచ్ల్లో టీమిండియా జట్టు శ్రీలంకతో ఆడనుంది. ఈ సిరీస్ కి సంబంధించి జట్లను కూడా బీసీసీఐ గురువారం రోజున ప్రకటించింది. ఇప్పుడు ఈ జట్ల గురించే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలవడంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా విషయంలో అన్యాయం జరిగిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. హెడ్ కోచ్ గా గంభీర్ తన వ్యూహాలనైతే స్టార్ట్ చేసేశాడని, అందులో భాగంగానే హార్దిక్ ని తప్పించి సూరికి కెప్టెన్సీ ఇచ్చారనే వార్తలు ఊపందుకున్నాయి. ఇదిలా ఉంటే వన్డే జట్టులో హార్దిక్ పాండ్యాకి స్థానం లేకపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. హార్దిక్ లాంటి ఆల్రౌండర్ కి ఛాంపియన్స్ ట్రోఫీ సమీపిస్తున్న తరుణంలోనే వన్డే జట్టులో చోటు లేకపోవడం ఏంటని నోరెళ్లబెడుతున్నారు. ఇక ఇదే విషయమై అసలు హార్దిక్ కి వన్డే జట్టులో ఎందుకు స్థానం దక్కలేదనే విషయం బయటకు వచ్చింది. హార్దిక్ పాండ్యా ఒక అద్భుతమైన ఆల్రౌండర్. అతడి లాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా మాత్రమే వస్తూ ఉంటారు. అతడు ఎంత గొప్పగా ఆడగలడో మనం టీ20 ప్రపంచ కప్ లో చూశాము. అయితే అలాంటి ఆటగాడు గాయాల బారిన పడకూడదు. అదే సమయంలో ఎక్కువ ఒత్తిడికి లోను కాకూడదు. ఆల్రౌండర్లు కెప్టెన్లుగా వ్యవహరిస్తే ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. అదే సమయంలో ఆల్రౌండర్లు ఎక్కువగా గాయాల పాలవుతారు కాబట్టి వారిని కెప్టెన్లుగా ఎంపిక చేస్తే తరచూ కెప్టెన్లను మార్చాల్సిన అవసరం వస్తుంది. అంతేకాకుండా శ్రీలంక వన్డే టూర్ కోసం తాను అందుబాటులో ఉండనని హార్దిక్ పాండ్యా ముందుగానే బీసీసీఐకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్ గా చేయడం జరిగింది. హార్దిక్ పాండ్యా మాత్రం ఎప్పటిలాగానే జట్టులో కొనసాగుతాడు. హార్దిక్ ని వన్డేలకు ఎంపిక చేయకపోవడానికి అసలు కారణం అతడు ముందుగా విశ్రాంతి కోసం దరఖాస్తు చేసుకోవడమే అని గంభీర్ క్లారిటీ ఇచ్చాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.